ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో నోటీసుల పంపిణీ వేగంగా సాగుతున్నప్పటికీ వాటిపై నిర్వహించాల్సిన విచారణలు మాత్రం మందకొడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 39.41 లక్షల మందికి నోటీసులు పంపిణీ పూర్తయ్యాయి. మరో 1.26 లక్షల నోటీసులు పంపిణీ కావాల్సి ఉంది. ఏపీలో జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 39.41 లక్షల మందికి నోటీసుల పంపిణీ పూర్తయింది. మరో 1.26 లక్షల నోటీసులు పంపిణీ కావాల్సి ఉంది. అయితే పంపిణీ చేసిన నోటీసులకు సంబంధించి కేవలం 6.59 లక్షల విచారణలు మాత్రమే పూర్తి కావడంతో హియరింగ్ శాతం 17కే పరిమితమైంది. దీంతో విచారణను మరింత వేగవంతం చేయాలని సీఈఓ అధికారులను ఆదేశిస్తున్నారు. ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీలో అనకాపల్లి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు 100% లక్ష్యాన్ని చేరుకున్నాయి. విజయనగరం, గుంటూరు, మార్కాపురం, పోలవరం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, కర్నూలు జిల్లాలు కూడా మెరుగైన పురోగతిని నమోదు చేశాయి. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో 34.60% నోటీసులు ఇంకా పంపిణీ కావాల్సి ఉండగా శ్రీ సత్యసాయి 25.97%, నెల్లూరు 21.30%, బాపట్ల 20.18%, అనంతపురం 18.79%, విశాఖపట్నం 15.27% జిల్లాల్లో ఇంకా పెండింగ్ ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నోటీసుల పంపిణీతో పోలిస్తే విచారణల ప్రక్రియలో గణనీయమైన జాప్యం కనిపిస్తోంది. పంపిణీ చేసిన 39.41 లక్షల నోటీసుల్లో 6.59 లక్షల కేసులకే విచారణలు పూర్తయ్యాయి. కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలు మాత్రమే విచారణల ప్రక్రియలో కొంత మెరుగైన ప్రగతి నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.8 లక్షల దరఖాస్తులు పరిష్కారానికి ఎదురుచూస్తున్నాయి. వీటిలో కడప జిల్లాలో 18,641 దరఖాస్తులతో అత్యధిక పెండింగ్ ఉండగా అనంతపురం 12,341, అన్నమయ్య జిల్లా 11,946, కర్నూలు 11,527, గుంటూరు 10,292, శ్రీ సత్యసాయి 10,196 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓటు తొలగింపుకు సంబంధించిన ఫారం 7 కింద 5,553 అభ్యంతరాలు పెండింగ్లో ఉండగా పేరు, చిరునామా తదితర సవరణలకు సంబంధించిన ఫారం 8 కింద 1,57,908 దరఖాస్తులు పరిష్కారం కోసం వేచి ఉన్నాయి. ఇదిలా ఉంటే బీఎల్ఓలతో నేరుగా మాట్లాడేందుకు అందుబాటులో ఉన్న బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సేవకు మొత్తం 1,561 కాల్స్ రాగా 97,251 అభ్యర్థనలకు స్పందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 595 కాల్స్ పెండింగ్లో ఉండగా వాటిలో 130 కాల్స్ 48 గంటల గడువును దాటాయి. గడువు దాటిన అభ్యర్థనలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపిన ఎన్నికల సంఘం బీఎల్ఓలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.